నిన్న ఇంకొక సుప్రీంకోర్టు తీర్పు కూడా ప్రధానంగా హైలైట్ అవుతూ ఉంది. రాష్ట్రపతికే గడువు విధించినటువంటి సందర్భం అది. రాష్ట్రపతి గవర్నర్ నుంచి వచ్చినటువంటి ఏ బిల్లుకైనా కానీ 3 నెలల లోపల ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి ఆ బిల్లులో కనబడతా ఉంది. మరి ఆ బిల్లు విషయంలో ఇప్పటికే మరి ఏదైనా ఆలోచన చేస్తే ఓకే, లేదంటే దానికి సంబంధించినటువంటి రిప్లైని కూడా ఇవ్వాలి రాష్ట్రపతి కార్యాలయం అని చెప్తా ఉన్నారు. అంటే భారతదేశ ప్రథమ పౌరులు అయినటువంటి వారికే ఒక కండిషన్ పెట్టే విధంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుందంటే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అధికారాలు ఎట్లా ఉంటాయి అనేది ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. సో కొత్త డీజీపీకి కూడా సంబంధించినటువంటి వార్త కూడా మనం కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి పోలీస్ బాస్ ఎవరు అవుతారు, పోలీస్ బాస్ని ఎవరు పెడితే బాగుంటుంది అనేటువంటి విషయంలో కూడా పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అయితే అవకాశం కనబడతా ఉంది. జితేందర్కి సంబంధించినటువంటి పదవీ కాలం ముగిస్తుండడంతో మరి ఎవరు కొత్త వాళ్ళు వస్తారనే దానిపైన కీలకమైనటువంటి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. కొత్త డీజీపీ ఎంపికపై కసరత్తు, సుప్రీం మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియ, యూపీఎస్సీకి అధికారుల పేర్ల జాబితాను పంపించనున్న ప్రభుత్వం. రేసులో రవి గుప్తా, సివి ఆనంద్, శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ ముగ్గురిని ఎంపిక చేయనున్న యూపీఎస్సీ. వారిలో నుంచి ఒకరు డీజీపీగా ఎంపిక. రవి గుప్తా, సివి ఆనంద్, శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్. ఇక శివధర్ రెడ్డి ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు. అలాగే సివి ఆనంద్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్. రవి గుప్తా పేరు గతంలోనే వచ్చింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ రవి గుప్తానే డీజీపీ అనేటువంటి విధంగా చర్చ జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొత్త డీజీపీ ఎంపిక కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అర్హులైన ఐపీఎస్ అధికారులను గుర్తించి వారి పేర్లను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీకి పంపనుంది. ప్రస్తుత డీజీపీ జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్లో పదవి విరమణ చేస్తారు. దానికి 3 నెలల ముందు కొత్త డీజీపీ అర్హుల జాబితాను యూపీఎస్సీకి ప్రభుత్వం పంపాల్సి ఉంది. పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక కోసం సుప్రీంకోర్టు 2009లో ఇచ్చిన ఆదేశాలను పాటించని రాష్ట్రాలపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలియజేయాలని గత జనవరిలో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆయా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, బీహార్, ఒడిశా, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఉన్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కొత్త డీజీపీ ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. సదరు మార్గదర్శకాల ప్రకారం పూర్తిస్థాయి డీజీపీ పదవికి కనీసం 30 ఏళ్ల సర్వీసు, డీజీపీ హోదాలో పనిచేసిన అనుభవం వంటి అర్హతలు ఉండాలి. రాష్ట్రంలో ప్రస్తుత డీజీపీ హోదాలో దాదాపు 7 అధికారులు ఉన్నారు. పదవీ విరమణకు 6 నెలల సర్వీసు ఉన్న అధికారుల పేర్లు కూడా పంపొచ్చు. డీజీపీగా నియమితులైతే 2 ఏళ్ళు ఆ పదవిలో ఉంటారు. 2 ఏళ్ల కన్నా తక్కువ పదవీ కాలం ఉంటే వారికి ఆ మేరకు ఎక్స్టెన్షన్ కూడా ఇస్తారంట. ఇక సీనియర్ అధికారుల పేర్లను పరిశీలిస్తూ ఉన్నారు. కొత్త డీజీపీ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం పలువురు సీనియర్ అధికారుల పేర్లు పరిశీలిస్తోంది. వీరిలో ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవి గుప్తా 1990 బ్యాచ్ అధికారి. ఆయన వచ్చే డిసెంబర్లో రిటైర్ అవుతారు. ఆ తర్వాత 1991 బ్యాచ్ అధికారి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్కు 2028 జూన్ వరకు సర్వీస్ ఉంది. ఆ తర్వాతి స్థానంలో 1994 బ్యాచ్ అధికారి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు సర్వీస్ ఉంది. ఆ తర్వాతి స్థానంలో 1994 బ్యాచ్ అధికారి జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రాకు 2027 డిసెంబర్ వరకు ఉందంట. వీళ్ళలో దాదాపుగా శివధర్ రెడ్డి అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ఎవరికి వస్తుంది ఏందనేది కొద్ది కాలం అయితే వేచి ఉండాల్సిందే. ఇక 10 ఏళ్ళుగా ప్రభుత్వ సన్నిహితులకే పదవి రాబోతుందట. ఎస్, శివధర్ రెడ్డి దాదాపుగా ఖరారైంది అన్నటువంటి మాటలు అయితే మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఒక ప్రక్రియ మాత్రం కొనసాగాల్సిందే. ఒకవైపు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను పాటిస్తూనే యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఈ యొక్క పరిమితులను చూస్తూనే దీనిలో 3 పేర్లను పంపించడము, ఆ 3 పేర్లలో శివధర్ రెడ్డి పేరు ఖచ్చితంగా ఉంటుంది అన్నటువంటి వినికిడి ఉంది. మరి ఎవరైతారు అనేది కొద్ది కాలం అయితే వెయిట్ చేయాల్సిందే. కొత్త డీజీపీ కౌన్ బనేగా న్యూ డీజీపీ అనేది కొద్ది కాలం తర్వాతనే తెలుస్తుంది.